చిన్నోళ్ళు, హాయ్ అండి పెద్దోళ్ళు, అందరూ బాగున్నారా? ఈరోజు కథ శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో మన రామలింగుడు కూడా ఒక కవి. అయితే ఒకరోజు రామలింగుడు ఏదో పని చేయడం వల్ల శ్రీకృష్ణదేవరాయలకి కోపం వచ్చింది. దానికి ఆయన, ఏ రామలింగ, రేపటి నుంచి నీ మొహం నాకు చూపించకు, పో ఇక్కడి నుంచి అని చెప్పి కోప్పడ్డారు. మర్నాడు సభ టైంకి యాజ్ యూజువల్ మన రామలింగుడు ఆఫీస్కి వచ్చేసాడు. అదేనండి, సభకి వచ్చేసాడు. కృష్ణదేవరాయలు కూడా సభకి బయలుదేరారు. దారిలో ఒక అధికారి కృష్ణదేవరాయల దగ్గరికి వెళ్ళి, ప్రభు, మీరు చెప్పినా వినకుండా రామకృష్ణులు సభకి వచ్చేశారు అని చెప్పాడు. దానికి కృష్ణదేవరాయలకి చాలా కోపం వచ్చేసింది. రామకృష్ణుడికి ఎంత ధైర్యం, నా మాట లెక్క చేయడా అని కోపడ్డాడు. ఆ అధికారి రాజుగారికి ఇంకొంచెం కోపం పెంచుతూ, అవును ప్రభు, మీరంటే రామకృష్ణుడికి లెక్కలేదు, అతనికి కనీసం 1000 కొరడా దెబ్బలు శిక్ష విధించండి, కొట్టమని, అప్పుడే అతనికి బుద్ధొస్తుంది అని ఆ అధికారి రాజుగారికి ఇంకా కోపం పెంచేశాడు. కృష్ణదేవరాయలు కోపంగా సభకి బయలుదేరారు. సైనికులు రాజాదిరాజ రాజగంభీర అని చెప్పి రాజుగారికి వెల్కమ్ చెప్తున్నారు. అప్పట్లో ఇలాగే చెప్పేవారంటండి, అలా చెప్తున్నారు. అయితే కృష్ణదేవరాయలు వస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది కదా. అలాగే రామకృష్ణుడికి అర్థమయ్యి తన వెనకాల తను తెచ్చుకున్న ఒక కుండ ఉంది, ఆ కుండని తీసుకొని వచ్చి తన తల మీద పెట్టుకున్నాడు. ఇలా ఆ కుండకి 2 రంధ్రాలు ఉన్నాయి, హోల్స్, తన కళ్ళు కనిపించాలి కదా కుండలోంచి, అందుకని పెట్టుకొని చూస్తున్నాడు రాజుగారి గురించి. ఇంతలో కృష్ణదేవరాయలు సరాసరి మన రామలింగుడి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. రామలింగుడు కుండ పెట్టుకుని రాజుగారిని చూస్తున్నారు ఆ హోల్స్లోంచి. రామలింగుడి వేషం చూసి రాజుగారి కోపం సగం పోయింది. అప్పుడు రాజుగారు, ఏం రామలింగ, నేనంటే భయం లేదా, నా మాట అంటే లెక్కలేదా, నేనేం చెప్పాను నీకు, నీ మొహం నాకు చూపించొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి రామకృష్ణుడు తల మీద ఉన్న కుండని పట్టుకొని ఆ కుండలోంచి కృష్ణదేవరాయల్ని చూస్తూ, మహాప్రభు, నన్ను క్షమించండి, మీరు నా మొహం మీకు చూపించొద్దని చెప్పారు, అందుకే ఈ కుండని అడ్డు పెట్టుకుని వచ్చాను, అంతేకాని మీ మాటని నేను ధిక్కరించలేదు అని చెప్తాడు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడి తెలివితేటలకి నవ్వుకొని ఆయన చమత్కారాన్ని మెచ్చుకొని ఆ కుండని తీసి పక్కన పెట్టేయమన్నారు. దానికి రామకృష్ణుడు ఆ కుండ తీసి పక్కన పెట్టి యథావిధిగా తన డ్యూటీని కంటిన్యూ చేశాడు. చూసారా, అనుకునే మన మనుషులకి మన మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, అంతేకాని పో అన్నారు కదా అని మూటముండి చదువుకొని పోకూడదు. గుర్తుపెట్టుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.